నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్లో ఇప్పుడు హై రైజెస్ వెంట నేను పడ్డాను. ఈ హై రైజెస్ వెంట నేను ఎందుకు పడుతున్నాను అంటే, ఈ హై ఎండ్ ఇన్వెస్టర్స్ని రక్షించడానికి. ఇప్పటి వరకు నా ఛానల్లో ప్లాట్స్, మెయిన్లీ ప్లాట్స్ కొనుక్కునే వారికి, ఫామ్ ల్యాండ్ కొనుక్కునే వారికి, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళకే అలర్ట్స్ నేను ఇచ్చాను. ఇప్పుడు మన ఛానల్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా సహాయం కావాలి అని, బయటి దేశాల్లో ఎన్ఆర్ఐలు తప్పటడుగులు వేయకుండా వాళ్ళను కూడా రక్షించాలని మన ఛానల్ ప్రయత్నం చేస్తుంది. దయచేసి నా ఛానల్ చూసి లాభపడ్డోళ్ళు మీ వంతు సహాయం నా ఛానల్కి చేయాలని కోరుతున్నాను. నా ఛానల్ వల్ల ఎవరు లాభపడ్డారు అని వాళ్ళ మనసుకే తెలుసు. నేను వాళ్ళ లెక్క పెట్టలేను, వాళ్ళ దగ్గర నేను డిమాండు చేయలేను. ఎందుకంటే నేను ఇనీషియల్గా డబ్బులు ఎవరి దగ్గర అడగలేదు కనుక నాకు వాళ్ళ దగ్గర అడిగే హక్కు నాకేమాత్రం లేదు. కనుక ఎవరన్నా నా వీడియోస్ చూసి లాభపడ్డోళ్ళు, డబ్బులు సేవ్ చేసుకున్నోళ్ళు, మీకు అనుకూలం అనిపిస్తే, మీకు నా వీడియోస్ నచ్చితే మీ వంతు ఫైనాన్షియల్ సహకారం నా ఛానల్కి చేయగలరు అని నేను రిక్వెస్ట్ మాత్రమే చేసుకోగలను. మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోయినా నా ఛానల్ వృద్ధికి మీరు లైకు షేర్లు చేసినా మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఫైనాన్షియల్ సహాయం చేస్తే నాకు కూడా మరింత ఉత్సాహం కలిగి రేపు మరిన్ని ప్రాజెక్ట్స్ని బట్టబయలు చేసే సాహసం కానీ వెసులుబాటు కానీ నాకు ఉంటుంది అని కోరుకుంటూ, ఇవాళ మనము మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదే మై హోమ్ తర్కష. అంటే పలకడానికి కూడా నాలాంటి వాడికి ప్రాబ్లం ఉందంటే ఆ పేరు ఎట్లా పెట్టారు చూడండి. మై హోమ్ తర్క్ష. యాక్చువల్ చూస్తే తర్క్ష. మై హోమ్ తర్క్ష ఎక్కడుంది? కోకాపేటలో ఉంది. నేను ఈ హై రైజెస్ని ఇప్పుడు నా రెడ్ లిస్ట్లో చేర్చాను. సో రాబోయే కొంతకాలం నేను ఈ హై రైజెస్లో ఉన్న డేంజర్స్, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయని మీకు సంపూర్ణ అవగాహన కలిగిస్తాను. నేను బేసిక్గా మీకు చెప్తాను, దాంతోనే మీ మైండ్ ఓపెన్ అయిపోయి అసలు ఏం చేయాలనేది ఈజీగా మీరు డిసిషన్ తీసుకోగలరు. అయితే మనం ఈ మై హోమ్ తర్క్ష అనే ప్రాజెక్టు కోకాపేటలో ఉంది. ఎవరి గ్రూపు అంటే ఇది మై హోమ్ రామేశ్వరరావు గారు తన సుహస్తాలతో స్టార్ట్ చేసిన గ్రూపు. అద్భుతంగా ఈ గ్రూపు రాణిస్తుంది. రాణించడానికి కారణాలు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ మై హోమ్ గ్రూపు ఇలాంటి ప్రాపర్టీస్ కట్టి ప్రజలను తమ వైపు తిప్పుకుంటుందో, అసలు తిప్పుకున్న వాళ్ళు తప్పుకోక తప్పదు అనే స్టేజ్కు ఎలా తీసుకొస్తుందో నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ మై హోమ్ తర్క్ష కోకాపేట్ 660 ఫ్లాట్స్ సముదాయం, 660 ఫ్లాట్ల ఒక సముదాయం.
దీంట్లో ఈ తెలివి గలవాళ్ళు 78% ఓపెన్ స్పేస్ అని నమ్మబలుకుతున్నారు. అసలు వీళ్లకు 78% ఓపెన్ స్పేస్ అనే దానికి అర్థం తెలుసా అని అడుగుతున్నా. అర్థం తెలిసి కూడా ప్రచారం చేయడం మోసంతో సమానం. అయితే ఈ 660 ఫ్లాట్లు 3 బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్లాట్స్. అయితే ఈ 3 బెడ్రూమ్ హాల్ కిచెన్ 1957 స్క్వేర్ ఫీట్స్ టు 2235 స్క్వేర్ ఫీట్స్ మధ్యలో ఉంటాయి. అంటే యావరేజ్ వేసుకున్నా మనకు 2150 స్క్వేర్ ఫీట్ యావరేజ్ ఒక్కొక్క ఫ్లాట్ లెక్క వస్తుంది. అయితే ఇక్కడ పర్ ఫ్లోర్ 4 to 5 ఫ్లాట్స్ వీళ్ళు కుక్కుతున్నారు. దాంట్లో టోటల్ దీంట్లో ఒక 32 ఫ్లోర్లు 32 ఫ్లోర్స్ వీళ్ళు దీంట్లో పెడుతున్నారు. పర్ ఫ్లోర్ 4 to 5 ఫ్లాట్స్ డిపెండ్ ఆన్ ఏరియా. అయితే ఈ 660 ఫ్లాట్లు ఈ 4 బిల్డింగ్లలో కుక్కుతున్నారు. అంటే నియర్లీ 165 ఫ్లాట్లు ఒక బిల్డింగ్లో వస్తున్నాయి. అర్థమైందా? అంటే 165 to 170 ఫ్లాట్లు ఒక బిల్డింగ్లో వస్తున్నాయి. అలాంటి 4 బిల్డింగ్లు 5 ఎకరాలలో ఈ బిల్డింగ్లు కడుతున్నారు. మనము ఈ ఫ్లాట్లని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇవి రాజీవ్ స్వగృహ అంటే గవర్నమెంట్ వాళ్ళు సుహస్తాలతో కట్టించిన బిల్డింగ్ల కన్నా ఏం పెద్ద మించిపోతలేదు. అంటే క్వాలిటీ రాజీవ్ స్వగృహ క్వాలిటీ ఉంది. వీళ్ళ మోడల్ ఫ్లాట్స్ చూసి చాలా మంది ఫ్లాట్ అయిపోయి ఈ ఫ్లాట్స్ కొంటారు. కానీ వీళ్ళ కట్టిన క్వాలిటీ రాజీవ్ స్వగృహ కన్నా మించిపోదు. ఈ రాజీవ్ స్వగృహ 3 బెడ్రూమ్ 40 లక్షలకు 45 లక్షలకు మించదు. 40 లక్షలు అది తీసుకునేవాడే లేడు ఈ 40 లక్షలకు. కానీ ఈ తురుం ఖాన్లు ఇదే ప్రాపర్టీ 2 to 2.35 crores అమ్మే ప్లాన్లో ఉన్నారు. కొంతమందికి అంటించారు. ఈ 32 ఫ్లోర్స్ మై హోమ్ తర్క్ష. ఈ 32 ఫ్లోర్స్ మై హోమ్ తర్క్ష 5 acres 2,61,360 స్క్వేర్ ఫీట్స్ అవుతుంది. ఈ 4 టవర్లలో వీళ్ళు 13,86,000 స్క్వేర్ ఫీట్ల స్పేస్ కట్టేస్తున్నారు. ఇది చాలా దారుణమైన ప్రాజెక్ట్. మ్యాక్సిమం 6,50,000 ఎస్ఎఫ్టీ కట్టవలసిన స్థలంలో గమనించండి 6,53,000 స్క్వేర్ ఫీట్స్ కట్టవలసిన స్థలంలో 13,86,000 స్క్వేర్ ఫీట్ కట్టి దారుణంగా అమ్మేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఏది రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ క్వాలిటీ పెట్టి కడుతున్నారు. అంటే జనరలీ ఇటువంటి ఫ్లాట్స్ జనప్రియ వాళ్ళు కడతారు. జనప్రియ వాళ్ళు రాజీవ్ స్వగృహ కన్నా ఘోరమైన క్వాలిటీ ఉంటుంది. రాజీవ్ స్వగృహ కన్నా ఘోరమైన క్వాలిటీ జనప్రియాలో ఉంటుంది. అంటే రాజీవ్ స్వగృహ
ఫ్లాట్స్ 40 లక్షలకు దొరికితే వీళ్ళు 2,30,00,000 వరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మోసమో మీరు గమనించవచ్చు. 6,50,000 స్క్వేర్ ఫీట్లో కట్టవలసిన స్థలంలో 13,86,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ కట్టి జనాలకు అంటించేస్తున్నారు. ఈ 4 అంతస్తుల్లో ఒక ఫ్లాటుకు నలుగురు చొప్పున 2,640 మందిని కుక్కుతున్నారు. ఈ 5 ఎకరాల స్థలంలో 2,640 మందిని కుక్కుతున్నారు. 5 ఎకరాలలో 2,600 మందిని కుక్కుతున్నారు. ప్రాక్టికలీ ఎంతమందిని కుక్కవచ్చు అంటే 1,200 మంది. 1,200 మంది ఉండే చోటులో వాళ్ళు 2,640 మందిని దీంట్లో కుక్కుతున్నారు. ఓన్లీ దీంట్లో ఉండే రెసిడెంట్స్ మాత్రమే. మరి మెయింటెనెన్స్ కానివ్వండి, ఇతర పీపుల్ వచ్చే పోయేవాళ్ళు, పర్మనెంట్ అక్కడ ఉండే సర్వెంట్స్, ఇవందరూ పక్కకు పెట్టండి. 2,640 మందిని ఈ ఫ్లాట్స్లో కుక్కుతున్నారు. ఈ ఫ్లాట్స్ ఈ ఏరియాపై చూపే ప్రభావము మీరు ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వీళ్ళు కట్టడానికి వీళ్ళు ఆశించే ప్రాఫిట్స్ ఇంకా మైండ్ బాగ్లింగ్గా ఉంటాయి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ మీరు నమ్మరు, 300 కోట్ల లోపే తీసుకున్నారు. ఈ టోటల్ 5 acres 200 చేంజ్లో వీళ్లకు చేతులు మారాయి ఈ ల్యాండ్. వీళ్లకు ఈ 4 టవర్లు కట్టడానికి సుమారు 200 నుంచి 210 కోట్లు ఖర్చు అయింది. 200 నుంచి 210 కోట్లు ఖర్చు అయింది, ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్. వీళ్ళ టోటల్ ఖర్చు 500 కోట్లకు మించదు. అయితే వీళ్ళు ఇప్పుడు అమ్మదలుచుకున్నది వింటే మీరు స్టన్ అవుతారు. వీళ్ళు అమ్మదలుచుకున్న ప్రైస్ 1,350 crores to 1,550 crores. అంటే 500 కోట్లు పెట్టి 1,500 కోట్లు జనాల దగ్గర రాబట్టే ప్లాన్లో ఈ మై హోమ్ తక్ష ప్రాపర్టీస్ వాళ్ళు ఉన్నారు. అంటే మై హోమ్ రామేశ్వరరావు గారు ఈ ప్లాన్లో ఉన్నారు. సరే, వాళ్ళ ప్లాను ప్రాఫిటబిలిటీ వాళ్ళ ఇష్టం. కానీ మీరు ఈవెన్ జనప్రియ క్వాలిటీ మీరు ఇచ్చేది అంటే రాజీవ్ స్వగృహ క్వాలిటీ ఫ్లాట్లు కట్టి మీరు కోకాపేట రేటుకి 2.5 కోట్లకు అమ్మడానికి రెడీ అవుతున్నారంటే దీంట్లో ఎంత భయంకరమైన మోసం ఉందో మీరంతా గమనించాలి. అసలు ఈ ప్రాఫిటబిలిటీ ఏమి, అసలు మీరు చెప్పే అంటే ఫెసిలిటీస్కి 78% ఓపెన్ ఏరియా అంటే ఒక ఏరియాలో అందరినీ కుక్కి మిగతా ఏరియా అంతా ఫ్రీగా ఇడిచిపెడితే దాన్ని ఓపెన్ ఏరియా ఇట్లా అంటారు. ఇప్పుడు చూడండి, 200 ఒక్కొక్క ఫ్లాట్ 660 ఫ్లాట్లు ఇంటూ 2 చేసుకోండి. అంటే నియర్లీ 1,300 కార్స్ పార్కింగ్ స్పేస్ వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. అంటే 2,600 మందిని కుక్కి, అది కాకుండా 1,300 కార్లను అదే స్పేస్లో కుక్కాలి. అది కుక్కి 78% ఓపెన్ స్పేస్ అని వీళ్ళు నమ్మగలుగుతున్నారు. ఇది ఎంత దారుణమో మీరే ఆలోచించాలి. అర్థమైందా? అది కాకుండా మీరు ఒకటి ఆలోచించాలి. ఫ్లాటే 2 కోట్లు అంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటే
ఈ ఫ్లాట్ను కొనే వరకు 3.5 నుంచి 4 కోట్లు మీరు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అదే కాకుండా నియర్లీ 10 to 15,000 10,000 వరకు అయితే మీరు అంటే మంత్లీ మెయింటెనెన్స్ చెల్లించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 10,000 మెయింటెనెన్స్, 2.5 కోట్ల ఫ్లాట్ మీరు ఈఎంఐ కట్టే వరకు 3.5-4 కోట్లు. అన్నిటికన్నా అద్భుతమైన విషయం మీకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తా. మీకు అన్డివైడెడ్ షేర్ యుడిఎస్, మీకు అన్డివైడెడ్ షేర్ -5 వస్తుంది. అంటే మీకు మీ పేరున ఏమీ దక్కకుండా -5. అంటే ఎన్ని ఫ్లాట్స్ వీళ్ళు ఈ భూమిలో కుక్కారో మీకు దీంతోనే అర్థమవుతుంది. యూడిఎస్ ఏమీ రాకుండా 0 వచ్చి మీరే ఒక 5 యార్డ్స్కి మీరు వాళ్ళకే డబ్బులు చెల్లించాలి. ఇటువంటి దరిద్రపు కొట్టు ప్రాజెక్ట్ మీరు ఎప్పుడైనా చూసుంటారా? మీరే చెప్పండి. మీరు కొన్న ఫ్లాట్కు యూడిఎస్ లేకుండా -5 యూడిఎస్ వచ్చే హై రైజ్ అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్ కొంటున్నారంటే మీకు దండాలు. 13 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్ కట్టి 2,60,000 స్క్వేర్ ఫీట్లు 13,86,000 స్క్వేర్ ఫీట్ కడితే మైనస్ యూడిఎస్ కాకుండా ఇంకేమవుతుంది? అంటే గజం భూమి కూడా మీకు చెందదు. మీరు గజం భూమి మీకు చెందకుండా మీరు ఇంకా 5 యార్డ్స్ పై మీరు డబ్బులు చెల్లించాలి. అంటే ఉల్టా చోర్ కోత్వాల్ కొట్టాంటే అంటారు కదా, అట్లా కొన్నోడే విపరీతమైన నష్టపోవాలనే కొనే పరిస్థితి. మీకు యూడిఎస్ రాకపోగా -5 యూడిఎస్ వస్తుంది. ఇటువంటి ప్రాజెక్ట్ ఉండొచ్చు అండి. ఇది ఎందుకు ఉంది అంటే ఏ పాలసీ లేదు కనుక ఎంత మీరు ఒక 1000 గజాల్లో ఒక 50 అంతస్తులు 60 అంతస్తులు కూడా కట్టచ్చు. యూడిఎస్ చింత లేదు, అమ్యూనిటీస్ చింత లేదు, న్యాచురల్ రిసోర్స్ పై ఏం ప్రభావం పడుతున్న జ్ఞానం లేదు. కానీ కోకాపేట్ అనే ఒక స్థానాన్ని చూపించి 30-40 లక్షల ఉన్న క్వాలిటీ ఫ్లాట్లను 2-2.5 కోట్లకు అమ్ముతున్నారంటే వీళ్ళ తెలివితేటలకు జోహారు, వీళ్ళ యూడిఎస్కి జోహారు, వీళ్ళ 5 ఎకరాల ప్రాపర్టీకి జోహారు, వీళ్ళ 4 కాంప్లెక్స్లకు జోహారు. అసలు ఇలాంటి దారుణమైన ప్రాజెక్టు నేను చూడలేదు. చాలా మంది పడి కొనడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి గమనించండి, ఈ ప్రాజెక్టు రాజీవ్ సగ్రహ క్వాలిటీ కన్నా ఇంచుమించు తక్కువగానే ఉంటుంది. క్వాలిటీలో తక్కువ, హైప్లో ఎక్కువ. కోకాపేట్లో ఉంది కనుక చెత్త క్వాలిటీ ఫ్లాట్స్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అనే పేరు చెప్పి ఇప్పుడు మై హోమ్ సంస్థ వారు అమ్ముతున్నారు. దయచేసి ఇలాంటి అపార్ట్మెంట్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ అవాయిడ్ చేయండి, క్వశ్చన్ చేయండి. యూడిఎస్ ఎంత వస్తుందని ఒకసారి అడగండి, లెక్కలేసి చూపియండి. 6 లక్షలు ఎస్ఎఫ్టీ కట్టవలసిన స్థానంలో వీళ్ళు 14 లక్షల ఎస్ఎఫ్టీ కడుతున్నారు. కార్ పార్కింగ్ 3 అంతస్తులో ఉంటుందంట. ఎందుకు? 78% ఓపెన్ స్పేస్ దేనికి యూజ్ చేస్తున్నారు? ఇవన్నీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అది కాకుండా ఈ ప్రాపర్టీ ఒక రాకీ ఏరియాపై ఉంది. రేపు ఎమ్యూనిటీస్ కానీ వాటర్ కానీ దీనికి తక్కువ పడ్డాయంటే
ఈ ప్రాపర్టీ ప్రైసెస్ మొత్తం కుప్పకూలుతాయి. ఈ ఏరియాలోనే కుప్పకూలుతాయి. నేను చెప్పిన కోకాపేట్ ఈజ్ ధోకాపేట్ అని. ఈ స్కై స్కేపర్స్లో 10 అంతస్తుల పైన ఉన్న భవనాల్లో మీరు ఉండడానికి ఫ్లాట్స్ రూపంలో ఉండడానికి తీసుకోకండి. అతి ప్రమాదకరమైన ఏరియా ఈ ధోకాపేట్. ఈ ధోకాపేటే కాదు, ఏ పేట్లో కూడా 10 అంతస్తుల పైన మీరు భవనాలు హైదరాబాద్లో తీసుకునే అవసరమే లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దయచేసి మై హోమ్ తర్క్ష కాదు, కర్కశ. ఈ ప్రాజెక్టు పేరు కర్కశ అని పెట్టాలి. వీళ్ళు తర్క్ష అని పెట్టారు. కాదు, కర్కశమైన ప్రాజెక్టు. -5 వీడియోస్తో దీనికి గోల్డ్ మెడల్ వేయవలసిన ప్రాజెక్టు. ఇది మై హోమ్ రామేశ్వరరావు గారి కానుక మనకంతా. ఇలాంటి కోకొల్ల ప్రాజెక్ట్స్ హైదరాబాద్ చుట్టుముట్టు ఫాస్ట్ అప్రూవల్తోని మొత్తం కట్టేస్తున్నారు. దీనివల్ల ఎన్వైర్మెంటల్ డ్యామేజే కాకుండా రోడ్ కంజెషన్, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అదే కాకుండా తక్కువ స్పేస్లో ఎక్కువ మందిని ఉంచినందుకు దానివల్ల మెంటల్ ట్రామా కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ హై రైజెస్లో మన లైఫ్ స్టైల్ మేలుపరిచే ఏ అంశము లేకున్నా ఒక కమ్యూనిటీ లివింగ్ అని, ఒక లగ్జూరియస్ అబోర్డ్ అని కొన్ని పేర్లు పెట్టి, కొన్ని గ్రీకో రోమన్ పేర్లు పెట్టి ఈ స్కై స్క్రేపర్స్ని దారుణంగా అతి కర్కశంగా అమ్మేస్తున్నారు. దయచేసి అందరూ అలర్ట్ అయిపోండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ జోలికి పోకండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేసుకోండి. వీలైనంత ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసి మీ ఇల్లు కట్టుకునే ప్రయత్నం మీరు చేస్తారని కోరుకుంటూ, నా ఛానల్ని ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.